ఎక్సైటెడ్ సినిమా అంతా మైండ్ బ్లోయింగ్. ఒక్కో సీన్ చూస్తుంటే థియేటర్లో చూడాల్సిన సినిమా అన్న, ఓన్లీ మల్టీప్లెక్స్లో చూడాల్సిన సినిమా కాదు, ఓన్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. బ్లడ్ పెట్టేశాడంటే పవన్ కళ్యాణ్ అనేది ఇంకా ఫైట్ స్టోరీ అయితే రిలీజ్ చేయమని డైరెక్ట్ చూడాల్సిందే. అంటే కొత్త స్టోరీ రొటీన్ గా ఉంది. రొటీన్ ఏం కాదు, చాలా ఇది చాలా అదే స్టోరీ. పవన్ కళ్యాణ్ జస్ట్ రిలీజ్ అవుతాయి చాలన్నా. సినిమా దత్తలు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ 100 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది అప్పుడే ప్రీమియర్స్ కి. సాంగ్స్ జపనీస్ లో రావడం వల్ల సినిమా సాంగ్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే కానీ, గిఫ్టింగ్ స్క్రీన్ ప్లే, రేసింగ్ స్క్రీన్ ప్లే, ఫైట్స్ కానీ ఏదైనా అల్టిమేట్ అన్న సినిమా మాత్రం. థ్రిల్లరా అన్న ఇంక సినిమా గురించి ఇంక చెప్పడానికి ఏం లేదన్న. 100 కోట్లు ఈరోజు ఒక్క మాట చెప్పాలంటే ఎత్తుకోట కన్ఫర్మ్ అంట. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ ఒక్క సీట్లో ఎప్పుడు సీట్లో కూర్చోడు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది మహేష్ బాబు ఫ్యాన్ నచ్చిందంటే మహేష్ బాబు ఫ్యాన్ కూడా టీషర్ట్ ఆగేసుకోవడం తలకించండి. మీకు చెప్పాలంటే శ్రేయారెడ్డి సంథింగ్ ఉన్నారు, ఆమె సుజిత్ స్టోరీ చెప్తుంటే దానికి ఇచ్చిన ఎలివేషన్ కి నాకు చెయ్యాలనిపించింది అని చెప్పారు. ఆవిడది ఒక సీన్ ఉంటది, గన్ ఇచ్చుకుని ఇలా వస్తుంది, మినిస్టర్ ఫోన్ చేస్తా ఉంటది. ఆ సీన్ చాలు. ఆవిడ కేజీఎఫ్ కాదు, సాహో రిఫరెన్స్ ఉంది. పార్ట్ 2 కూడా ఉంది. ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉంటారు పార్ట్ 2 లో. సినిమా మాత్రం థియేటర్ అప్పుడు చెప్తాం. మీకేంటి ఏం కావాలి అడగండి. ఆల్రెడీ కొట్టేసింది. ఫస్ట్ డే లోనే ప్రీమియర్ షోస్ కే 80 కోట్లు దాటలేదు. బ్లాక్ బస్టర్ పక్కా. ఏదైనా రికార్డులు బ్యాలెన్స్ ఉంటే నేను అడ్రస్ చెప్తాను, వచ్చి నన్ను అడగండి. గచ్చిబౌలిలో ఉంటాం మేము. రొటీన్ అంటే ఇమ్రాన్ హాష్మి ఏంటన్నా ఇలా చెప్తే ఎలాగన్నా? ఆయన్ని ప్రీవియస్ గా ఒక సాంగ్ ఉన్నది, నాకు తెలిసిందంటే అదే. దాని తర్వాత గుర్తుండేది ఇదే. ప్రకాష్ రాజ్ ఎలా ఉంది మీకు? ప్రకాష్ రాజ్ గారికి చెప్పాలంటే బయట వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అది అసలు సినిమాలో ఆయన ఎలా కన్విన్స్ చేశాడో తెలీదు, ఇచ్చి పడేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఆయన కాబట్టి అంటే నాకు అర్థం కాలేదు. కానీ ఆ డిఫరెన్స్ తెలియకుండా రంగస్థలంలో చిట్టుబాబు లీనం ఎలా అయిపోయాడో మనకి అందులో రామ్ చరణ్ కాకుండా చిట్టుబాబే కనబడతాడు. ఇందులో పవన్ కళ్యాణ్ కాదు, ఓజస్ గంభీరనే కనబడతాడు. ఇంటర్వెల్ లో పేపర్లు కాదు తలకాయలు లేస్తాయి. అరిసి అందరు గొంతులు పోయాయి. లాస్ట్ చేశారు. ఎవరు దయచేసి యాంటీ రివ్యూస్ ఇవ్వద్దు. పవన్ కళ్యాణ్ గారు ఎంత వినయంగా ఉంటారో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అంత వినయంగా ఉంటారు. చిరిగిపోయింది. అలా ఉంది సినిమా. ఇది కుక్కపల్లి కాదు, కళ్యాణ్ బాబు పల్లి. ఇక్కడ KPHP రక్తపాతం మొత్తం విశ్వనాథ్ గారు మొత్తం అంతా రక్తపాతమే. మీరు మళ్ళీ రావాలని చూస్తాం. సినిమాలో బాగా నచ్చిన బాగా అంటే సినిమా మొత్తం నచ్చింది. అది ఇదనే చెప్పలేము. మొత్తం మ్యూజిక్ హైలైట్, అన్ని హైలైట్.
బాగుంటది. అఖీరా ఏమన్నా వస్తాడా? అఖీరా కూడా లేడు ఇందులో. అంటే దేవుడు అక్కడే ఉన్నా రాలేదు. దేవుడు వచ్చాడు, దేవుడు కొడుకు రాలేదు, తర్వాత వస్తారు. ప్రియాంకతో కాంబినేషన్ ఎట్లా ఉంది? ప్రియాంక హీరోయిన్ తో చాలా బాగుంది. సుబ్బి సుబ్బి సాంగ్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఒకటే సాంగ్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటారు? చూసారా? ఎంత రేటింగ్? సినిమాలో ఎక్కడ ఖాళీ ఉండలేదు. కొట్టిన తమాన్